విద్యార్థులను రవాణా చేసే ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిని మానస స్పష్టం చేశారు. వనపర్తి పట్టణంలో పలు స్కూళ్లకు చెందిన బస్సులను వరుసగా డిటిఓ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు టాక్స్ అదేవిధంగా ఫిట్నెస్ లేని పలు స్కూళ్లను చెందిన 2 బస్సులను సీజ్ చేశారు. ఫిట్నెస్ లేకుండా రోడ్లపైకి వస్తే స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇక వనపర్తి జిల్లాలో 241 స్కూల్ బస్సులు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు 181 మంది మాత్రమే ఫిట్నెస్ చేయించుకున్నారని, మిగిలిన 60 బస్సులు ఫిట్నెస్ చేయించుకోలేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకున్నా సరైన అనుమతి పత్రాలు లేకుంటే సీజ్ చేస్తామని, 15 ఏళ్లు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగొద్దని పేర్కొన్నారు. వనపర్తి టోటల్ డిస్ట్రిక్ట్ లో మనకి స్కూల్ బస్సెస్ వచ్చేసి 241 బస్సులు ఉన్నాయి. ఈఐబీస్ ఇప్పటి వరకు ఫిట్నెస్ అయినవి మొత్తం 181 బస్సెస్ ఫిట్నెసెస్ అయ్యాయి. ఇంకా పెండింగ్ 60 బస్సెస్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే వాళ్ళు ఫిట్నెస్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. ఈ డిలే కూడా ఎందుకు అయింది అని అంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చేసి ఆన్లైన్ ఇష్యూస్ వచ్చి అది కొద్దిగా డిలే అయ్యింది. మనము 1-2 డేస్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చాము వాళ్ళకి. ఆ లోపల కూడా చాలా మంది చేయించేసుకున్నారు. ఇంకా చేయించుకునే పెండింగ్ పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. చేయించుకొని వాళ్ళకి కూడా తప్పనిసరిగా బండిని చెక్ చేయడము, సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫిట్నెస్ ప్రకారం ఎలా ఉండాలి ఒక ఈఐబి బస్ అనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్ ఎలా ఉండాలి అని అంటే కంపల్సరీ ఎల్లో ఉండాలి పెయింటింగ్, సైడ్స్ వచ్చేసి స్కూల్ నేమ్ ఉండాలి విత్ ప్రిస్క్రిప్షన్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఉండాలి. ఫ్రంట్లో స్కూల్ బస్ అనేది హైలైట్ అవ్వాలి.